హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆమ్లెట్తో పులుసు రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారాన్ని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 3 కోడిగుడ్లను వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఈ విధంగా తీసుకుని రెండో వైపు తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అట్టు పూర్తిగా వేగుతుందండి. ఆమ్లెట్ వేగిపోయిందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదండి, ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. వేసిన తర్వాత వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వేగిన తర్వాత 4 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు దోరగా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కారం మంచి కలర్ వస్తుందండి. ఇది చింతపండు రసం అండి. నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసి తీసి పెట్టుకున్నాను. పెద్ద గ్లాసు వాటర్ అంటే 300 ml వరకు వాటర్ ఉంటుందండి. ఈ తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పులుసు మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీకు ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పులుసు చాలా వరకు ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఈ చిక్కదనంతో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల పులుసు అంతా ఆమ్లెట్లోకి వెళ్ళి ఆమ్లెట్ పుల్ల పుల్లగా బాగుంటుందండి. పులుసు ఉడికిపోయిందండి. ఇప్పుడు మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పులుసు దగ్గరికి వచ్చేసింది. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దించేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పులుసు అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.